తొలుత బెట్టు చేసిన మాజీ ప్రధాని ఇందిరా హుందాగా అరెస్ట్ అయ్యారు. పివి, లాలు, చౌటాల, జయలలిత అదే రూటు. కానీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు రూటే సెపరేట్. ఓటుకు నోటు కేసులో తమ ఎమ్మెల్యే అడ్డంగా బుక్ అయినా తన వాయిస్ రికార్డ్ అయినా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఈ స్కామ్కు తనే సూత్రధారి అయినా తన వాయిస్ని రికార్డ్ చేస్తారా అంటూ లేనిపోని హడావుడి చేస్తున్నారు. పరిణతి చెందిన రాజకీయ నేతలు ఆనందంలో ఎంత హుందాగా ఉంటారో కష్టకాలంలోనూ అంతే నిబ్బరంగా ఉంటారు. ఎలాంటి హడావిడికి తావియ్యరు. గతంలో పరిణతిగా వ్యవహరించిన నేతల ఘటనలు ఎన్నో ఉన్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇష్యూనే తీసుకుందాం. ఎమర్జెన్సీలో రాజకీయ ప్రత్యర్థులను అకారణంగా అరెస్ట్ చేయించిన ఇందిరా ప్రతిపక్షంలోకి మారాక అదే అస్త్రాన్ని నాటి జనతా సర్కార్ ప్రయోగించింది. ఇందిరా అధికార దుర్వినియోగంపై విచారణ కోసం షా కమిషన్ ను నియమించింది. దాంతో సాటిస్ఫై కాని జనతా నేతలు ఇందిరాగాంధీని ఒక్కరోజైనా జైలుకు పంపాలంటూ పట్టుబట్టారు. ఫలితంగా 1977 అక్టోబర్ 3న ఇందిరను అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు ఆమె ఇంటికి చేరారు. ఇలాంటిది ముందే పసిగట్టిన ఇందిర తెలివిగా ప్రవర్తించారు. పత్రికా ఫోటోగ్రాఫర్లందరినీ ఇంటికి ఆహ్వానించారు. ఇంటి ముందు నేలపై ఆవిడ కూర్చుంటే ఆమె చుట్టూ కాంగ్రెస్ కార్యకర్తలు రక్షణగా నిలిచారు. తొలుత బెట్టు చేసిన తర్వాత అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారం మొత్తంలో ఇందిరాగాంధీ ఎంతో హుందాగా ప్రవర్తించారు. పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న పదవిలో లేకపోయినా ఎలాంటి ఆర్భాటాలకు పోయేవారు కాదు. ఆయన సౌమ్యుడు, సామాన్యుడిలా ఉండేందుకే ప్రాధాన్యత ఇచ్చేవారు. అందుకే తను జేఎంఎం ఎంపీల ఓట్ల కొనుగోలు కేసులో సిబిఐ కోర్టుకు ఎలాంటి హడావిడి లేకుండా అటెండ్ అయ్యారు. సాధారణంగా నాటకీయ హావభావాలతో అందరినీ ఆకట్టుకునే బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ సైతం పశువుల దాణా కుంభకోణంలో అరెస్ట్ను తప్పించుకునేందుకు ఎలాంటి ఆర్భాటాలు చేయలేదు. మంది జూనియర్ టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్ లో 10 ఏళ్ల జైలు శిక్షకు గురైన హర్యానా మాజీ సీఎం ఓంప్రకాష్ చౌటాల ఎలాంటి హంగామా చేయకుండా లొంగిపోయారు. అంతదాకా ఎందుకు? పొరుగు రాష్ట్రం జయలలిత కోర్టు కేసు జరిగినన్నాళ్ళు ఎలాంటి హడావిడి చేయకుండా కామ్గా ఉన్నారు. కేసు నుండి బయటపడ్డాక సైతం ప్రశాంతంగా గడిపారే తప్ప హంగామా క్రియేట్ చేయలేదు. మరి టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు సంగతో ఎంతైనా నా రూటే సపరేట్ అనే పాపులర్ డైలాగ్ ని తన హడావిడితో గుర్తు చేస్తుంటారు. తమ పార్టీ ఎమ్మెల్యే క్యాష్ బ్యాక్ తో వీడియోలో అడ్డంగా దొరికిపోయిన ఈ స్కామ్ ను సమర్థిస్తూ తన వాయిస్ రికార్డ్ అయిన బాబు గారు అది అవునో కాదో చెప్పడం లేదు. క్యాసెట్ ముఖ్యమంత్రి రిలీజ్ చేస్తాడు. ఆ రోజు టీవీలో తమ్ముళ్ళు రేవంత్ రెడ్డి పైన ఎక్కడో నేను ఫోన్ చేశానని తప్పుడు డాక్యుమెంట్ తయారు చేస్తారు. మీ జాగీరు ఇది, మీ జాగీరు కాదు. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికే అధికారం ఉంది. మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటామంటే మన ఫోన్లు ట్యాప్ చేసి ఎంత కడుపు మండిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది నేరం, ద్రోహం. ఒక ముఖ్యమంత్రి ఫోన్లే ట్యాప్ చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఇలా తన వాయిస్ ను ఎలా రికార్డ్ చేస్తారంటూ ఎదురుదాడికి దిగడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అంటూ అరిచినట్టుందని రాజకీయ వర్గాలు విస్తుబోతున్నాయి.